ప్రకాష్ రెడ్డి గారు కూడా మనతో పాటు అవైలబుల్ గా ఉన్నారు. టు బీజేపీ మహారాష్ట్ర ఇన్ఛార్జ్. నమస్తే అండి ప్రకాష్ రెడ్డి గారు. నమస్తే. సో ఇప్పటి వరకు మేము కాంగ్రెస్ మహారాష్ట్ర ఇన్ఛార్జ్ కూచుకుల రాజేష్ గారితో అయితే మాట్లాడాం. ఆయన క్లియర్ గా కూడా ఈసారి కాంగ్రెస్ దే విజయం అంటున్నారు. మీరేమంటారు? రిజల్ట్ వస్తూనే ఉంది కదా, సరే చివరి వరకు వెయిట్ చేయాల్సిందే. బట్ సార్ ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పినాయి, ఎగ్జాక్ట్ పోల్స్ కాకపోవచ్చు కూడా. ఎగ్జిట్ పోల్స్ చెప్పినాయన్ని అదే ఫిగర్ అట్లా కరెక్ట్గా వస్తుంది అంటే ఒకరు 130 నుంచి 150 అన్నారు, 140 నుంచి 160 అన్నారు, అట్లా డిఫరెంట్ ఫిగర్స్ ఇచ్చారు ఎగ్జిట్ పోల్స్ లో కూడా. బట్ గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే నేను ఒక విశ్లేషణ చెప్తాను. గ్రౌండ్ రియాలిటీ ఎంత బాగా ఎట్లా ఉంటుందనే సిచ్యువేషన్ అనేది. ఒకటి, మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో 30 సీట్లు కాంగ్రెస్ కూటమి గెలిచింది, బీజేపీ కూటమి 17 సీట్లు గెలిచింది. సో డిఫరెన్స్ ఇస్ వెరీ బిగ్, హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. మేము చాలా అద్భుతంగా గెలిచామనేటువంటి దీంట్లో వాళ్ళు లెక్కలు వేసుకుంటున్నారు. బట్ నేను గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే మొన్నటి ఎలక్షన్స్ లో కూడా 153 సీట్లలో కాంగ్రెస్ కూటమి, అంటే అసెంబ్లీ సెగ్మెంట్స్, ఒక పార్లమెంట్ లో 6 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటాయి. 6 అసెంబ్లీ సెగ్మెంట్స్ కలిపిన లెక్కలు తీస్తే మొత్తం 288 సీట్లలో 126 సీట్లలో బీజేపీ లీడ్ చేసింది. 126 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో 153 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో మొన్న కాంగ్రెస్ లీడ్ చేసింది, 126 బీజేపీ లీడ్ చేసింది. ఇప్పుడు తేడా ఎంత వచ్చిందంటే 27 సీట్ల తేడా ఉంది. ఓన్లీ 27 సీట్లు మాత్రమే బీజేపీ కాంగ్రెస్ మధ్య తేడా ఉంది అసెంబ్లీ సెగ్మెంట్స్ లో. ఇప్పుడు మేమేమంటున్నాం అంటే ఆ 27 సీట్లలో కూడా 30 సీట్లు లెస్ దాన్ 5,000, 5,000 కంటే తక్కువ ఓట్లతో వాళ్ళు లీడ్ చేశారు. పార్లమెంట్ గెలిచి ఉండొచ్చు కాక ఒక 6 సెగ్మెంట్లలో ఒక సెగ్మెంట్ లో 1,00,000 ఓట్లు వచ్చి గెలిచి ఉండొచ్చు, లేదా ఒక సెగ్మెంట్ లో తక్కువ ఓట్లు వచ్చి వాళ్ళు ఓడిపోయి ఉండొచ్చు. అంటే ఇది అసెంబ్లీ సెగ్మెంట్స్, పార్లమెంట్ అసెంబ్లీకి ఒకటే లెక్కలు మనం చేయలేము, కొంచెం డిఫరెన్స్ గా తీసుకుంటే. బట్ ఇది ఒక ఫిగర్. కాబట్టి మాకు 20 సీట్లు 30 సీట్లు అటు నుంచి ఇటు మారితే మా ప్రభుత్వం వచ్చేస్తుంది, అక్కడ ఇంకా తేడానే ఉండదు. దిస్ ఇస్ వన్. రెండోది ఏంటంటే ఓటు పర్సంటేజ్ కూడా మొన్నటి పార్లమెంట్ ఎలక్షన్స్ లో 17, 30 అంటే ఆల్మోస్ట్ 14 సీట్లు, 31, 14 సీట్లు తేడా ఉన్న ఓటు పర్సంటేజ్ లో 0.68% ఓట్లు తేడా ఉంది. అంటే 100లో ఒక ఓటు కంటే తక్కువ పర్సంటేజ్ తో వాళ్ళు ఇన్ని సీట్లు ఎక్కువ సీట్లు గెలిచారు, 13 సీట్లు 14 సీట్లు గెలిచారు. సో తేడా ఎంత, 1% ఆఫ్ ఓట్స్ అటు నుంచి ఇటు మారితే, 2% ఓట్లు అటు నుంచి ఇటు మారితే మొత్తం లెక్కలే మారిపోతాయి కదా. దేశ రాజకీయాలలో జరుగుతుంది కూడా అదే కదా. కాబట్టి మేము కూడా కాన్ఫిడెంట్ ఉన్నాం, 2% కాదు 4% ఓట్లు మారుతున్నాయని. మాకు వచ్చే వాళ్ళకంటే ఒక 2-3% ఓట్లు మాకు ఎక్కువనే వస్తాయి. మేము అనుకుంటున్నా 250, 260, 270 దాకా కూడా మా సంఖ్య పోవచ్చని మేము అనుకుంటున్నాం. 250, 270 దాకా పోతుందని అనుకుంటున్నారా? 150, 160, 170 దాకా కూడా పోవచ్చు. 170. ఓకే. సో ప్రెసెంట్ అయితే లీడ్స్ కూడా చూస్తున్నాము. ఆల్రెడీ ఇక్కడ మహాయుక్తి 39తో లీడింగ్ లో కనిపిస్తోంది. అంటే ఈ లీడ్ ట్రెండ్స్ కంటిన్యూ అవుతాయని అనుకుంటున్నారా మీరు? నేను అనుకుంటున్నాను మేడం, అదే మహాయుక్తి బీజేపీ కూటమికి 63, కాంగ్రెస్ కూటమి 39. మహాయుక్తి అన్నా మహాగాడి అన్నా సరే, ఆ పదాలు మనకు దాంట్లో కరెక్ట్ కాకపోయినా బీజేపీ నాయకత్వంలోని కూటమికి 65 సీట్లు, 63, 64 సీట్ల దాకా లీడ్ లో ఉంది. మేబీ ఇవి పోస్టల్ బ్యాలెట్స్ ఓట్లు అయి ఉండొచ్చు కాక. కాంగ్రెస్ నాయకత్వంలోని కూటమికి 39 సీట్లు ఉన్నాయి. తేడా ఆల్మోస్ట్ 20 సీట్ల తేడా కనపడుతూనే ఉంది అప్పుడే. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ లోనే ఇది ఇట్లా కొనసాగుతుందా లేదా అంటే గంట లోపల బయటకు వచ్చేస్తుంటది, పెద్ద ఇష్యూ ఏం కాదు. కాబట్టి మేమనేది ఏంటంటే మాకు విశ్వాసం ఏంటంటే ఖచ్చితంగా బీజేపీ కూటమి పూర్తి లీడు. ఎక్కడ హ్యాంకీ ప్యాంకీ వాళ్ళు ఏదో ఇన్ఛార్జెస్ పెట్టుకొని ఇప్పుడే మొత్తం రాజకీయం చేస్తే పెద్ద తేడా వచ్చిందంత పెద్ద తేడా అయితే కనిపిస్తలేదు. నేను అట్లా ఉండదు కూడా, గ్రౌండ్ రియాలిటీ అంత లేదని మాత్రం నేను అనుకుంటున్నాను. అంటే బేసిక్ గా ఏంటంటే వాళ్ళు చేసిన పొరపాటు కూడా, మీరు ముఖ్యమంత్రి ఎవరు అనేటువంటి చర్చ మనకు కావచ్చు కాక, మేము డిసైడ్ చేసుకుంటామని మనం అనుకోవచ్చు కాక. బట్ మహారాష్ట్ర ప్రజలు మరాఠా ప్రైడ్, బాల్ ఠాక్రే యొక్క వారసత్వపు ఉద్ధవ్ ఠాక్రేను ముఖ్యమంత్రి కావాలనే మా కూటమి నుంచి వెళ్ళిపోయింది కదా. అదర్వైజ్ పోయిన ఎలక్షన్స్ లో, ఇప్పుడు మనం 2024లో ఉన్నాం, 2019 ఎలక్షన్స్ లో ఉద్ధవ్ ఠాక్రే బీజేపీ అంటే శివసేన బీజేపీ కలిసే పోటీ చేసినాయి. కానీ శివసేన ఉద్ధవ్ ఠాక్రే ఎందుకు బీజేపీ నుంచి విడిపోయిండు, తనకు ముఖ్యమంత్రి పదవి కావాలండి. మాకు 105, 100కు పైన సీట్లు వచ్చినాయి, ఆయనకు 50 నుంచి 60 సీట్లు వచ్చినా ఎందుకు వెళ్ళిపోయిండు అంటే ఆయన ముఖ్యమంత్రి ఆయన చేయాలండి. లీడింగ్ మాకుండా కూడా ముఖ్యమంత్రి ఆయన చేయాలని డిమాండ్ తో పోయిండు. కాబట్టి ఆ ముఖ్యమంత్రి అక్కడ చేసినందుకే అక్కడ జాయిన్ అయ్యిండు ఆయన, వేరే కారణమే లేదు. ముఖ్యమంత్రిగా అక్కడ మా కాంగ్రెస్ కూటమి ఆయనను ముఖ్యమంత్రిని చేస్తున్నందుకే జాయిన్ అయ్యాడు. ఇప్పుడు మీరు చెప్పండి, కూటములను చీల్చేటువంటి సంస్కృతి వాళ్ళు తీసుకొచ్చి మీరు చీల్చిండ్రు మహారాష్ట్ర, మీరు చీల్చిండ్రు మహారాష్ట్ర అంటారు.
బాల్ ఠాకరే యొక్క వారసత్వం, బాల్ ఠాకరే చాలా స్పష్టంగా చెప్పిండు, నా జీవితంలో కంఠంలో ప్రాణం ఉండగా నేను ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీతో పొత్తు కలవనని చెప్పినటువంటి బాల్ ఠాకరే గారి వారసత్వంలో ఉన్నటువంటి ఉద్ధవ్ ఠాకరే చేసినటువంటి పనికి మహారాష్ట్ర ప్రజలు ఎట్లా రెస్పాన్స్ ఇస్తారు, మహారాష్ట్ర ప్రజలు ఎట్లా స్పందిస్తారు అనేటువంటిది ఈ ఎలక్షన్స్ లో బయటపడుతుంది. అయితే రాజేష్ గారు, ఇట్స్ క్లియర్, అంటే ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇక్కడ క్లియర్ గా మనం చూస్తే ఆయన క్లియర్ గా చెప్పారు బాల్ ఠాకరే గారి వారసత్వాన్ని కాదని కేవలం సీఎం సీట్ కోసమే ఇటు కాంగ్రెస్ లోకి వచ్చారు ఉద్ధవ్ ఠాకరే. సో ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ కనుక కాంగ్రెస్